భారతీయ వాయుసేన తురుపు ముక్క రఫాయిల్ యుద్ధ విమానంలో ప్రయాణం మరుపురాని అనుభవంగా అభివర్ణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశ రక్షణ సామర్థ్యాలపై నూతన గర్వాన్ని నింపిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత వైమానిక దళం బృందాన్ని అభినందించిన సుప్రీం కమాండర్ రఫాయిల్ రాణిగా పేరొందిన ఎయిర్ ఫోర్స్ పైలట్ శివాంగి సింగ్తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత రాష్ట్రపతి త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ఫైటర్ జెట్లో గగన విహారం చేశారు. వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈ సార్టీని ప్రత్యక్షంగా వీక్షించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ జెట్స్ కీలక పాత్ర పోషించాయి. వీటిలో దూసుకెళ్లిన మన ఎయిర్ ఫైటర్స్ అత్యంత ఖచ్చితత్వంతో పాక్లోని ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది దేశానికి తిరుగులేని బదులిచ్చారు. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న యుద్ధ విమానంలో ప్రయాణించారు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము. భారత రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్చేశామంటూ పాక్ సైన్యం చేసిన తప్పుడు ప్రచారానికి ఇది ధీటైన కౌంటర్ అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. రాష్ట్రపతి ముర్ము యుద్ధ విమానంలో ప్రయాణించడం ఇదే తొలిసారి కాదు. 2023 ఏప్రిల్ 8న సుఖోయ్ ఫైటర్ జెట్లో విహరించారు. అసోంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ సార్టీ చేశారు. ఈ ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా గుర్తింపు సాధించారు. అంతకుముందు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇదే ఫైటర్ జెట్లో గగనయానం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా 2006లో పూణే వాయుసేన స్థావరం నుంచి సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఫ్రాన్స్కు చెందిన దస్సాల్ట్ ఏవియేషన్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. 2020 సెప్టెంబర్లో ఫస్ట్ రఫేల్ ఫైటర్ జెట్ అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు వచ్చింది. ప్రస్తుతం భారతీయ వాయుసేనలో 36 రఫేల్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి.